కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గ వైసీపీలో కొంతకాలంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఘర్షణలకు దారితీస్తోంది. మాజీ ఎమ్మెల్యేతో ప్రస్తుత ఇన్ఛార్జికి పొసగడం లేదు. దీంతో ఇరువురి అనుచరుల వీధి పోరాటాలతో పార్టీ పరువు బజారున పడుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ నేతల మధ్య జగడాలు ముదిరాయి. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ మంత్రి తోట నరసింహం మధ్య నెలకొన్న గొడవలు ఇరు వర్గాల అనుచరుల మధ్య సిగపట్లకు దారితీస్తోంది. ఇన్ఛార్జి తోట నరసింహంను మార్చనున్నారు అన్న చంటిబాబు అనుచరుల ప్రచారం తన్నులాటకు కారణమవుతోంది. గత ఎన్నికల్లో అప్పటి శాసనసభ్యుడు చంటిబాబును కాదని మాజీ మంత్రి తోట నరసింహంకు వైసీపీ అధిష్టానం సీటు కేటాయించింది. దీంతో పార్టీ అధినాయకత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి తనతో పొసగని తోట నరసింహంకు గత ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు సహకరించలేదు. ఈయన అనుచరులు కూడా ఫ్యాన్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. సీటు ఇవ్వలేదన్న కోపంతో తోట నరసింహం ఓటమికి చంటిబాబు కృషి చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత నరసింహంను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పార్టీ ప్రకటించింది అధిష్టానం. ఆ తర్వాత నుంచి పార్టీ రెండు వర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. చంటిబాబు వర్సెస్ నరసింహం అన్నట్టు తయారైంది పరిస్థితి. రెండు గ్రూపులు సోషల్ మీడియా వేదికగా తరచుగా వ్యతిరేక పోస్టులు పెట్టుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వల్గర్గా తిట్టుకోవడంతో పార్టీ పరువు పోతోంది. భౌతిక దాడులు కొన్నిసార్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా సైకోలు తమ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తారు. కానీ జగ్గంపేటలో మాత్రం సొంత పార్టీలోనే వార్ జరుగుతోంది. ఇన్ఛార్జి పదవి ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టింది. జగ్గంపేట సమన్వయకర్త పోస్టు కోసం చంటిబాబు ప్రయత్నించడం తోట నరసింహంకు నచ్చడలేదు. తన పదవికి ఎత్తుపెట్టే ప్రయత్నం చేస్తారా అని మాజీ మంత్రి మండిపట్టంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా చంటిబాబు తండ్రి రామస్వామి ఆత్మీయ సమావేశాల పేరుతో నియోజకవర్గంలోని కీలక నేతల ఇళ్లకు వెళ్లి భేటీ అవ్వడం అగ్గి రాజేసింది. తన కొడుకు చంటిబాబుతో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోందని, అయితే చంటిబాబుకు పార్టీ అవసరం లేదని, జగన్కే చంటిబాబు అవసరం ఉందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. త్వరలో చంటిబాబుకు జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారన్న రామస్వామి ప్రచారం రచ్చ చేస్తోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై తోట నరసింహం ఆగ్రహంగా ఉన్నారు. చంటిబాబుకు జగ్గంపేట ఫ్యాన్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న రామస్వామికి జగ్గంపేట ఇన్ఛార్జి నరసింహన్ తనయుడు రామ్జీ కౌంటర్ ఇవ్వడంతో విభేదాలు మరింత ముదిరాయి. మాజీ ఎమ్మెల్యే చంటిబాబు తండ్రి రామస్వామి నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు వైసీపీలో కాకరేపుతున్నాయి. దమ్ముంటే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్న వ్యాఖ్యలతో రగడ రాజుకుంది. ఆ తర్వాత నుంచి ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరువు మంటగలిసింది. ఈ క్రమంలోనే ఇన్ఛార్జి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గాలు సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. తోట నరసింహం వర్గం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ కాపువరపు వెంకట్రమణ ఇంటి దగ్గర జ్యోతుల చంటిబాబు గ్రూప్ నేత జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజాతో పాటు మరికొందరు ఆందోళన చేయడం వివాదాస్పదంగా మారింది. చంటిబాబుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడమేంటని నిలదీయడంతో ఇరు వర్గాల క్యాడర్ మధ్య జరిగిన ఘర్షణ జగ్గంపేటలో జగడానికి దారితీసింది. విషయం తెలుసుకున్న తోట నరసింహం తన కుమారుడు రామ్జీతో కలిసి వెంకట్రమణ ఇంటికి చేరుకోవడంతో వర్గాల మధ్య వాగ్వాదంతో ఈ పంచాయతీ పెద్దదైంది. మొత్తం మీద జగ్గంపేట వైసీపీలో జరుగుతున్న రగడ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.